అలా అలవాటు అవ్వాలి. అలవాటు అయ్యామనుకో మనకి ఈ కాలు ఈ కూర్చొని మనం వయసు దాకా కూర్చోవాలంటే మా కాళ్ళు పెరలు లాగుతున్నాయి. లాగినప్పుడు నిమ్మడంగా దాన్ని అలా కళ్ళు మూసుకుని శ్వాసను చూసుకుంటూ సన్నగా నిమ్మడంగా ఓపికగా మనం పెట్టుకోవాలి. అలా ఎప్పుడైతే సన్నగా నీ వయసు వరకు కనుక నేను జాగ్రత్తగా కూర్చున్న శక్తి సంపాదించుకుంటే అక్కడి నుంచి నీ ఇష్టం గంట కూర్చున్న అరగంట కూడా అరవడం అయిపోతావు. అప్పుడు నీకు ఎనర్జీ ముందు రావడం ఎక్కడికి వస్తుంటే 2 చేతులు బీసిపోతాయి. 7 ఇలా రావు, గట్టిగా పీకాలన్నా రావు, బీసిపోతాయి. సన్నగా మోకాళ్ళ కానించి సన్నగా పాదాలకు వెళ్ళిపోతుంది. పాదాలు కూడా అంటుకుంటాయి, మన జీవులు అంటుకుంటాయి. ఈ కాలు గోపు రాదు. అలాగా మనం శక్తి మనలో ప్రవేశించింది అని తెలుసుకోవాలి. అలాగే మనం అనేకలు వస్తాయి, మోకాళ్ళు ఎప్పుడు వచ్చినాయి, మన డాక్టర్ దగ్గర వెళ్ళద్దు. చేతులు ఎప్పుడు ఉంటాయి, ఇవి ఉంటాయి. ఏంటి ధ్యానం చేస్తామంటే అన్నీ వస్తూ ఉంటాయి. వస్తున్నాయి కానీ డాక్టర్ దగ్గర వెళ్ళద్దు, మందు వాడద్దు. మనం చూద్దాం అంటే వెళ్ళిపోతాయి అన్నమాట. మన శక్తులు ధ్యానం చేసే కొద్ది సన్నగా ఒకటి మనం పరిశీలించుకుంటూ వెళ్ళిపోతాం. నేను అవన్నీ అనుభవించుకుంటూ వచ్చేసాను. 90 సంవత్సరాలు కొన్నాను అమ్మా. 90 పడుతున్నాయి. మా ఊళ్ళో అందరూ ఎవరు లేదు కన్నా. నా స్నేహితులు కానీ నా ముందు మనవాళ్ళు కూడా కొన్నారు. పరిస్థితి ఏంటంటే ఇప్పుడు నాకు అర్థమైపోయింది. మా వాళ్ళు కూడా అడిగిపోతున్నారు, ఏంటో బాబు 90 ఏళ్ళలోనే నువ్వు పని చేసేస్తున్నావు, అటు ఇటు తిరిగి వెళ్ళిపోతున్నావు, మోటార్ సైకిల్ కూర్చుంటున్నావు, బస్సు ఎక్కి వెళ్ళిపోతున్నావు, అటు తిరుగుతున్నావు. మేము 85 వచ్చిన వాళ్ళమే ఇంట్లో బయటకు రావట్లా. మొత్తం నేను ఈ కాబట్టి వెళ్తున్నా. ఆశ్చర్యపోతున్నాను. ఏంటి కారణం ఏంటి? నేను కూడా అలా ఉండవలసిన వాడిని. ఇవాళ నేను ధ్యాన శక్తి సంపాదించుకున్నాను అమ్మా. 70 సంవత్సరాల వయసు వచ్చాక, 70 ఏళ్ళు వచ్చాక ఈ కళ్ళు 2 కూడా ఆ బర్రెలు కాస్తా ఉంటే కనపట్ల మసుకొచ్చేసింది. ఆపరేషన్ చేయించేసాను. మా అబ్బాయి ఆపరేషన్ చేసాను, ఆపరేషన్ చేసాం. 70 సంవత్సరాల దాకా ఆ బరి కూడా కాసుకుంటాం. అక్కడి నుంచి మానేసి బయటకని గడ్డి వేయటం, ఇంటికాడ కూర్చొని చేసుకోవడం. మోకాళ్ళు నొప్పులు వచ్చినాయి. అనేక మంది వచ్చేసినాయి. ఇక అనేక మంది వచ్చేటప్పటికి అప్పుడు కొద్దిగా కోడిగుడ్డు అది